హాయ్ ఆల్. ఇప్పుడు త్రయంబకేశ్వర్కి అయితే వచ్చేసామండి. అదండి ఆ టెంపుల్. ఆ టెంపుల్ వెనకాల ఒక మంచి వాటర్ ఫాల్. ఎంత బాగుందో. కానీ బాగా వాన పడుతోంది. యాజ్ యూజువల్ గుళ్ళ దగ్గర ఎంత రష్ ఉంటుందో ఇక్కడ కూడా అదే రష్ ఉందండి. దర్శనం ఒక 4 hours అలా పడుతుంది అని అంటున్నారు. బట్ స్పెషల్ టికెట్ మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. సో ఆ స్పెషల్ టికెట్లో అయితే మేబీ 1.5 hour పట్టచ్చు అని విన్నాము. సో గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. భలే ఉంది వెదరు. ఫుల్ మౌంటైన్స్, చుట్టూ మౌంటైన్స్, మధ్యలో టెంపుల్. అదండి అక్కడ చూడండి, శ్రీ త్రయంబకేశ్వర మందిర్ అని. సో ఇది ఇక్కడ క్యూ ఉంది, మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బట్ ఆ సైడ్ ఏమో స్పెషల్ ఎంట్రన్స్ ఉంది క్యూ. సో మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఫోన్లు తీసుకోపోవచ్చు గుడిలోకి, బట్ లోపల రికార్డ్ చేయకూడదు. సో ఆ నమ్మకం గట్టిగా ఉంది అందరికీ. సో లోపల రికార్డ్ చేయనీరు, కానీ చుట్టూ గుడి ప్రాంగణం అంతా రికార్డ్ చేయొచ్చు. లోపల యాజ్ యూజువల్ పెద్ద క్యూ మీరు చూడొచ్చు. మన తిరుపతిలో, షిరిడీలో ఉన్నంత పెద్ద పెద్ద క్యూ ఉన్నాయి. ఇక్కడ లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది అక్కడ పూజది. ఇంకా ఆల్మోస్ట్ లోపలికి వచ్చేసినాము. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఆ సైడ్ చూడొచ్చు, మెయిన్ క్యూ ఉంది పెద్దది. సో అదేమో ఫ్రీ దర్శన్ క్యూ. ఈ స్పెషల్ దర్శనం ఏదో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది గుడికి. సో ఇలా బయటికి వచ్చి తర్వాత అందరూ అక్కడ లైన్ కడుతున్నారు. అక్కడ లోపలేమో ఆ రెండు, ఈ ఫ్రీ దర్శన్ది స్పెషల్ లైన్ రెండు జాయిన్ అయిపోతాయి. లోపల కూడా చాలా బాగుందండి గుడి. ఇక్కడ ఒకటి స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, శివలింగము నార్మల్ అన్ని చోట్ల ఉన్న శివలింగం లాగా లేదు. సో యాక్చువల్లీ అది ఒక హాలోగా ఉంది శివలింగం. రోలు ఉంటుంది కదా, రోలు ఇట్లా హాలోగా ఉంటుంది కదా, గుంతగా, అలా హాలో ఉంది గుంతలాగా. ఆ చిన్న గుంతలో 3 చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని రిప్రజెంట్ చేస్తాయి అని ఉంది. అక్కడ ఎప్పుడు సదా పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది మెయిన్ గోపురము. మేము ఇప్పుడు బయటికి వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత ఇది ఆపోజిట్ సైడ్ నుంచి వ్యూ. వాన కంటిన్యూగా పడుతూనే ఉందండి. మీకు గుడిది 360 degrees వ్యూ ఒక్కసారి చూపిస్తాను. ఇలా ఉంటుందండి విగ్రహము. అలా మీరు చూడొచ్చు, హాలో ఉంది. ఆ లోపలేమో 3 చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. ఇది బయటికి వచ్చి లైవ్ టెలికాస్ట్ జరుగుతుంటే తీసిన వీడియో అన్నమాట. సో ఇది అండి మా త్రయంబకేశ్వర్ మందిర్ ట్రిప్. ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత మంచి వేడి వేడి బాదాం మిల్క్ ఉంది. ఈ సూపర్ వెదర్లో ఈ వేడి వేడి బాదాం మిల్క్ని తాగేసి మేము మళ్ళీ షిరిడీకి స్టార్ట్ అయిపోయినామండి. షిరిడీలో కంపారిటివ్లీ కొంచెం రష్ తక్కువే ఉండండి. మేము స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకున్నా అది ఆల్మోస్ట్ ఒక 20 minutesలో అయిపోయింది. అండ్ లోపల దేవుడి దగ్గర కూడా మేము చాలాసేపు నిలబడగలిగినాం ఈసారి. సో వీ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్. అంత బాబా దయ అన్నమాట. హోప్ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.